Hi, hello everyone. Welcome back to our Canva 7 day series. Today we are on day 6. So, today I am going to explain a very important and useful tip for all designers. So, let's get into the video. First, ఏదైనా ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, పోస్టర్ తీసుకొని దాంట్లో ఏదో ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఆరెల్స్ మీ డిజైన్ ఆల్రెడీ క్రియేట్ చేసింది ఉంటే దాన్నైనా తీసుకోండి. బిజినెస్ సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక నేను చెప్పబోయేది దేని గురించి అంటే ప్రైస్ ట్యాగ్స్. సో ప్రైస్ ట్యాగ్స్ అనేది హైలైట్ అయ్యేటట్టు ఇవ్వాలి మనం. ఇప్పుడు ఇది ఉంది కదా, సో సర్ప్రైజ్ గిఫ్ట్ సమ్ ఆఫర్ ఉంది కదా, సో దీనికి మనం ప్రైస్ ట్యాగ్స్ అనేది హైలైటర్ లాగా ఇవ్వాలి. అంటే బ్యాక్గ్రౌండ్ హైలైటర్లు ఉండాలి. అది ఎలా అంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళి మనం నార్మల్గా ప్రైస్ పెడితే అదంతా హైలైట్ అవ్వదు. సో ప్రైస్ ట్యాగ్స్ తీసుకొని మనం పెడితే మన ప్రైస్ అనేది క్లియర్గా హైలైట్ అయ్యి క్లియర్గా విజిబుల్ అవుతుంది అన్నట్టు. సో ఎలిమెంట్స్లో ప్రైస్ ట్యాగ్ టైప్ చేసి ఇక్కడ గ్రాఫిక్స్లో ఏదైనా ఒక ప్రైస్ ట్యాగ్ చూస్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది, సో ఇది తీసుకుందాం. సో దీన్ని మనకి ప్రైస్ అనేది హైలైట్ అయ్యేటట్టు ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక నేను ఇక్కడ పైన టాప్ కార్నర్లో ఇస్తున్నాను. దీనిపైన టెక్స్ట్ ఇవ్వాలి. సో దీనిపైన టెక్స్ట్ ఎలా ఇవ్వాలి? సింపుల్, టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని సో టెక్స్ట్ బాక్స్లో 199 ఇలా తీసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ 199 అనేది నాకు ఇట్లా హారిజాంటల్గా వద్దు, వెర్టికల్గా కావాలి. అప్పుడు ఏం చేయాలంటే 1 దగ్గర నెక్స్ట్, 9 దగ్గర నెక్స్ట్ టైప్ చేసేసి దీన్ని తీసుకెళ్ళి దీనిపైన పెట్టేసి సైజ్ అనేది డిక్రీజ్ చేసేయండి. ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సింది మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఈ 199 అలా వద్దనుకోండి, హారిజాంటల్లోనే కావాలి అంటే హారిజాంటల్లో పెట్టేసండి. ఓకే, ఇలా మనం చేస్తే మన డిజైన్ అనేది డిజైన్లో ప్రైస్ అనేది హైలైట్ అవుతుంది. సో హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.